అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మేము చెప్పాను కదా చిక్మంగళూరుకి అయితే చేరిపోయాము. ఇంకా నైట్ అయితే క్యాంప్ ఫైర్ వేసుకొని ఫుల్ అయితే ఎంజాయ్ చేసేసామన్నమాట. ఇంకా నైట్ డిన్నర్ కూడా చేసుకున్నామని చెప్పాను కదా, చికెన్ చేసుకున్నాము, అన్నం చేసుకున్నామని చెప్పాను కదా. ఇంకా నైట్ డిన్నర్ చేసేసి పడుకుండిపోయాము. ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. 4 కల్లా లేచాము. పడుకుందే 12:30 కల్లా పడుకున్నాము. ఇంకా 12:30 1 అయింది పడుకునేసరికి. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కే లేచామన్నమాట. లేచి ఫాస్ట్గా అయితే రెడీ అయిపోవాలి. ఎందుకు అంటే అక్కడ మనకి చిక్మంగళూరు అంటేనే మంచి కూల్ ప్లేస్, మొత్తం ఫాగ్ ఉంటుంది. అలాగే మొత్తం ఏమంటారు ఫోమ్ కూడా నిండిపోయి ఉంటుంది కదా. మనకి మెయిన్ చూడాల్సిందే అది ఈ చిక్మంగళూరు అంటేనే. అందుకని చెప్పేసి మార్నింగే లేచి ఇంకా అక్కడ మొత్తం లోకల్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూడాలని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగే లేచి ఫస్ట్ అయితే లేవగానే ఇక్కడ ఆల్రెడీ నైట్ మేము క్యాంప్ ఫైర్ వేసుకున్నాం కదా. ఇంకా ఆ మంట పోలేదన్నమాట. మంట దగ్గర ఇంకా అక్క వాళ్ళు పిల్లలు అందరూ కూర్చొని కాసేపు అయితే చలిమంట వేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఒకరొకరు వెంట ఫాస్ట్గా స్నానాలు అయితే చేసేసామన్నమాట. చేసేసి రెడీ అయిపోయాము. ఇంకా 5:30 వరకు టోటల్గా 5:30 వరకు అయితే రెడీ అయిపోయాము. ఇదిగోండి అందరూ రెడీ అయిపోయి ఇంకా బయటికైతే వచ్చేసాము. చూసారా బయట ఎంత చీకటిగా ఉందో. ఎందుకంటే మనకి కావాల్సిందే మెయిన్ ఫాగ్ అలా కాబట్టి చూడండి, మనకి కార్ కూడా మొత్తం తడిచిపోయిందనమాట వాటర్తో. అంత ఫాగ్ అయితే ఉందన్నమాట. ఇంకా ఆ ఫాగ్ మనకి అంటే ఏంటంటే మనకి మొత్తం మబ్బులల్లో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. అది చూడడం కోసం అయితే ఇప్పుడు మనము వెళ్తూ ఉన్నాము. ఇంకా అందరం అయితే కార్లో కూర్చున్నాము. పిల్లలైతే ఇందులోనే కూర్చున్నారు. ఇంకా ఇద్దరు పిల్లలైతే ఆ కార్లో కూర్చున్నారన్నమాట. నలుగురు ఇందులోనే కూర్చున్నారు. ఇంకా మేము రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చిన్న ట్విస్ట్ అయితే జరిగిందనమాట. మనకి మెయిన్ ఫస్ట్ వెళ్ళాల్సిన ప్లేస్ ముల్లాయంగిరి పీక్ అనమాట. ముల్లాయంగిరి పీక్ అని ఉంటుంది. అది హయ్యెస్ట్ హిల్ అనమాట. మనకి కర్ణాటకలోనే హయ్యెస్ట్ హిల్. అక్కడికి వెళ్ళాలి అంటే ఏంటంటే అక్కడ మనకి గేట్ లాగా ఉంటుంది. అది 6 o'clockకి ఓపెన్ చేస్తారంట. ఎర్లీ మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తారంట. మేము ఏంటంటే 5:30 వరకే అక్కడ ఉండిపోయాము. అంటే మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి ఒక 5 minutes కూడా కాదు, ఒక 2-3 minutesలో మనకి ఆ గేట్ దగ్గరికి అయితే ఎంటర్ అవుతామన్నమాట. అక్కడ ఏంటంటే మనకి 6:30కి ఓపెన్ చేస్తారు. 6 o'clock ఓపెన్ చేస్తారనమాట. ఇంకా అందుకని చెప్పేసి మేము ఏం చేయాలి అనేసి ఆ గేట్ దగ్గర ఇంకా ఇలా టీ స్టాల్ అయితే ఉంటే అందరము ఆగి ఇక్కడ టీ అయితే తాగుతూ ఉన్నామన్నమాట. పిల్లలైతే పాలు, బూస్టు, కాఫీ అని, హార్లిక్స్ అని ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఇంకా తీసుకున్నారు. ఇంకా టీ కూడా తాగేసి కొన్ని ఫొటోస్ అవి అయితే తీసుకున్నాము అందరము. పిల్లల్ని దింపాము, అలాగే ఫ్యామిలీ పిక్స్ అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇదిగోండి ఇదే అనమాట గేట్ లాగా ఉంటుంది. ఇక్కడ ఇంకా ఓపెన్ అయితే చేసేసారనమాట. 6 o'clockకి ఓపెన్ చేస్తారు. ఇంకా ఇక్కడే మనకి చూడాల్సిన ప్లేసెస్ అన్నీ ఇక్కడే ఈ గేట్లో నుంచే పైకి అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా గేట్ అయితే ఓపెన్ చేసేసారు. మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. టైం చూసారా 6 అవుతుంది కానీ అసలు ఎంత చీకటిగా ఉందంటే అంత చీకటిగా ఉంది. కానీ రోడ్డు మాత్రం చాలా అంటే చాలా అంటే అంటే నీట్గా ఉంది. కానీ ఎంత డేంజర్గా ఉందంటే అంత డేంజర్గా ఉందండి. ఫుల్ కరుస్ అనమాట. రోడ్ అయితే మొత్తం వంకలు టింకలుగా అసలు చాలా అంటే చాలా డేంజర్గా ఉందండి రూట్ అయితే. యాక్చువల్గా అయితే ఇక్కడ అందరూ ప్రైవేట్ వెహికల్స్ మన ఓన్ వెహికల్స్ అయితే తీసుకొని వెళ్ళరంట. అక్కడ జీప్ సఫారీలు అంటే జీప్స్ ఉంటాయి, లేదంటే బైక్ రెంటల్ ఇస్తారంట, లేదంటే కార్లు కూడా రెంట్కి ఉంటాయంట. మనము వాళ్ళని తీసుకొని వెళ్ళాలి యాక్చువల్గా అయితే.
కానీ మేము మా ఓన్ వెహికల్స్‌లోనే వచ్చామనమాట. ఎందుకంటే మనం ఎక్కడంటే అక్కడ ఆపుకోవచ్చు. మన పర్సనల్‌గా ఉంటుంది కదా అని చెప్పేసి మేము మా వెహికల్‌లోనే వచ్చాము. కానీ చాలా డేంజర్‌గా ఉందండి. అలా రావడం కూడా చాలా రిస్కే అనమాట. చూసారు కదా ఎంత కర్వ్స్ ఉన్నాయో. ఇంకా మార్నింగే బయలుదేరడం వల్ల అసలు చిమ్మ చీకటిలో మాకసలు రూట్ ఏమీ కనిపించట్లేదు. మా ముందు కూడా ఏం వెహికల్స్ లేవనమాట. దాన్ని చూసుకుంటూ వెళ్దామన్నా కూడా. మేమే ముందుగా రావడం వల్ల అసలు మాకు చిమ్మ చీకట్లో రోడ్ ఏమీ కనిపించక చూసారా ఎంత కర్వ్స్ ఉన్నాయో. చాలా భయమేసిందండి. ఇంకా ఒక 20 స్పీడ్‌లోనే వెళ్ళామనమాట కార్‌లో అయితే. నేనిక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను కాబట్టి మీకలా కనిపిస్తుంది కానీ మేము 20 స్పీడ్‌లోనే వెళ్ళాము. అయితే ఇక్కడేం జరిగిందంటే, మేము ములాయంగిరి పీక్ అని చెప్పి మ్యాప్‌లో పెట్టుకొనొచ్చామనమాట. మాకు 1 అవర్ జర్నీ చూపిచ్చింది. అందుకని మేము అదే చూసుకుంటూ వచ్చామనమాట మ్యాప్ చూసుకుంటూ. అంటే ఒక 15, 17 కిలోమీటర్స్ అంతే. దాన్ని ఒక 1 అవర్ జర్నీ చూపిస్తుంది. ఎందుకంటే రోడ్ బాలేదు కదా! ఒక 1 అవర్ చూపిచ్చిందనమాట. మేము అదే మ్యాప్ చూసుకుంటూ వస్తే మేమొచ్చింది ఆఖరికి ములాయంగిరి పీక్ కాదండి. బాబా బుడాంగిరి అనమాట. బాబా బుడాంగిరికైతే వచ్చాము. ఇదేంటంటే ఇది కూడా హైయెస్ట్ హిల్లే అనమాట మనకి కర్ణాటకలో. చాలా బాగుందండి ఇక్కడ కూడా. అంటే ఒక టెంపుల్ లాగా ఏదో ఉంటదంట. కాకపోతే మాకది కనిపించలేదు. కాకపోతే చూసారా ఫోమ్ ఎలా ఉందో, మొత్తం మబ్బులల్లో ఉన్నామండి మనము. రోడ్డు ఇప్పుడు మేమక్కడ కార్ పార్క్ చేసి ఇక్కడంతా దిగి ఫోటోస్ అవి, వీడియోస్ అవి తీసుకుంటూ ఉన్నాము. మనం రోడ్డు మీద నిలబడితే ఎదురుగా వచ్చే వెహికల్స్‌కి మనం కనిపించమండి. అసలు చాలా డేంజర్ అనమాట. గుద్దేస్తారు. అంత డేంజర్‌గా ఉంది. మొత్తం మబ్బులల్లో ఉంటామనమాట. ఇదంతా మబ్బులే. మనకి కింద నుంచి చూస్తే ఇదంతా మబ్బుల్లాగా కనిపిస్తది. మనం అక్కడే ఉన్నాం కాబట్టి మనకి ఒక ఫోమ్ లాగా అలా కనిపిస్తుంది. కానీ మొత్తం మబ్బులల్లో ఉన్నామనమాట మనము. ఇంకా ఇలా కొన్ని ఫోటోస్ అవి తీసుకున్నాము. ఇంకా ఇంకొక కార్ అయితే రాలేదు. అన్నయ్య వాళ్ళ కారు పైకైతే రాలేదనమాట. ఎందుకు అంటే చెప్పాను కదా రూట్ అస్సలు వంకర టింకరగా ఉంది కదా! అందులో ఒక అన్నయ్యకైతే ఆ రోడ్ అలా ఉండడం వల్ల బాగా స్టమక్ అప్సెట్ అయ్యి వామిటింగ్స్ అయితే అయ్యాయన్నమాట. అందుకని చెప్పేసి మధ్యలో ఆగి కొద్దిగా అంతా ఫ్రెషప్ అయ్యి వచ్చారనమాట. అప్పటి వరకు ఇంకా మేము కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. చూసారు కదా! ఇప్పుడు వచ్చారనమాట అన్నయ్య వాళ్ళు. మేము వచ్చిన తర్వాత ఒక 20 మినిట్స్ 15, 20 మినిట్స్ తర్వాత అయితే వచ్చారు వాళ్ళు. ఇంకా వచ్చిన తర్వాత అందరూ కలిసి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము. ఏంది అక్క లోపల కూస్తుంది? దింపుతున్నా మా ఆయన నన్నే మోయాడు, నేను మోస్తుండు. చూసారు కదా మొత్తం మబ్బులు ఎలా ఉన్నాయో. మనం రోడ్డు మీద నిల్చుంటే వెనకాల వచ్చే వెహికల్స్ వాళ్ళకైతే మనం కనిపించమండి. అంత ఫోమ్ ఉందన్నమాట. అంత బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. దీనికంటే ఇంకా సూపర్గా ఉంటుందంట ములాయంగిరి పీక్. యాక్చువల్గా అయితే ములాయంగిరి పీక్ అనుకొని వచ్చాం కదా మేము. ఇంకా ఇది బాబా బుడాంగిరి దగ్గర అయితే ఇలా ఉంది. ఇంకా మొత్తానికైతే ఇలా కొన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అయితే ఇక్కడ ఏంటంటే బాబా బుడాంగిరి దగ్గరే మనకి బోర్డు కనిపిస్తుంది అనమాట. ఇదేంటి మాణిక్యధార వాటర్ ఫాల్స్ అని చెప్పేసి బోర్డు కనిపిస్తుంది. దీనికంటే ఇంకా కొంచెం పైకి హైట్లోకి వెళ్ళాలన్నమాట. బాబా బుడాంగిరి కంటే ఇంకా మళ్ళీ హైట్లోకి వెళ్ళాలి. ఇది కూడా చాలా డేంజర్ అండి. మరీ చెప్తున్నాను, ఓన్ వెహికల్స్లో అయితే ఎవ్వరు కూడా వెళ్ళొద్దండి. అక్కడ జీప్ తీసుకోవడం కానీ, కార్ తీసుకోవడం కానీ, బైక్ తీసుకోవడం కానీ అలాంటి వాళ్ళ వెహికల్స్లో అయితే వెళ్ళండి. మన వెహికల్స్లో మాత్రం వెళ్ళొద్దు. మేమైతే చాలా డేంజర్గానే వెళ్ళామన్నమాట. ఎందుకంటే అంత డేంజర్గా ఉంది రూట్. మాకు తెలీదు కదా ఇలా ఉంటుందని. అందరూ అన్నారు. అంటే
హిల్ స్టేషన్, హిల్ ఉంటుంది అలా అని చెప్పారు. కానీ రోడ్డు మరీ ఇంత డేంజర్గా అలా ఉంటుంది అనేది అయితే తెలియదన్నమాట. ఇంకా మేమైతే చాలా రిస్క్ చేసే ఇంకా మొత్తానికైతే మాణిక్యధర వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా మొత్తానికైతే మాణిక్యధర వాటర్ ఫాల్స్కి కిందికి వెళ్ళాలి అంటే ఒక 500 స్టెప్స్ అయితే దిగాలన్నమాట. 500 కంటే ఎక్కువే ఉన్నాయి స్టెప్స్ అయితే. ఇలా స్టెప్స్ దిగి మనము ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా మొత్తానికైతే కిందికైతే దిగేసాము. అసలు దిగాక ఫుల్ డిసప్పాయింట్ అయ్యామన్నమాట. ఎందుకో మీరే చూడండి. పబ్లిక్ కూడా అస్సలు లేరు అక్కడ. అయితే ఒక 20 మెంబర్స్ కూడా లేరు. అసలు చాలా తక్కువ అనమాట. మేమే ఉన్నాము. మాకంటే ఒక 10 మెంబర్స్ అలా ఉన్నారు అంతే. ఇదిగోండి డిసప్పాయింట్ ఎందుకంటే ఇదనమాట వాటర్ ఫాల్స్ పరిస్థితి. అస్సలు వాటర్ ఫాల్సే లేదు. చిన్నగా దారలాగా సన్నగా తుంపరలాగా పడుతూ ఉంది. ఇక్కడ చూడండి ఫాగ్ అయితే చాలా ఉందన్నమాట. అప్పటికి 8 అలా అయిపోయింది టైం కూడా. 8:30 అవుతుంది. అయినా కూడా చూసారా ఫోమ్ అయితే చాలా అంటే చాలా ఉందన్నమాట. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి ఇంకా పైకైతే వచ్చేస్తూ ఉన్నాము. రోడ్ అంత డేంజర్గా ఉంది కదా, అంత రిస్క్ చేసి పైకి వచ్చి మళ్ళీ 500 స్టెప్స్ కిందికి దిగి వాటర్ ఫాల్స్ దగ్గర దాకా వెళ్తే ఫుల్ డిసప్పాయింట్ అయ్యామన్నమాట. వాటర్ ఫాల్సే సరిగ్గా రావట్లేదు. ఇంకా మొత్తానికైతే పైకి ఎక్కేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. మళ్ళీ అదే రూట్ నుంచి వెళ్ళాలి కదా, చాలా డేంజర్ అనిపించింది. ఇంకా దిగేటప్పుడు కూడా భయంగానే దిగామన్నమాట. ఇంకా దిగేసి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఎక్కడికి అంటే ఇప్పుడైతే ములాయంగిరి పీక్ వెళ్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట. ఇంకా వెళ్తూ లొకేషన్స్ ఎక్కడైనా మంచిగా ఉంటే అక్కడ కూడా దిగి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట. చూడండి ఫోమ్లో అయితే అస్సలు వెహికల్స్ అయితే ఏం వచ్చేవి పోయేవి అసలు ఏమీ కనిపించట్లేదండి. ఇంకా వెళ్తూ దారిలో ఇక్కడైతే ఆగామన్నమాట. ఇక్కడ చూడండి మనకి మబ్బులు అయితే ఎంత మంచిగా కనిపిస్తాయో చూడండి. ఇక్కడ అసలు వాటిని మబ్బులల్లో మనం ఉన్నామండి. ఇదైతే చూడండి సీనరీ లాగా ఉంది కదా ఇక్కడ ప్లేస్ అయితే. అందుకని చెప్పి ఇక్కడ ఆగి మేమైతే కొన్ని మంచిగా ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది అనమాట. మబ్బులని మనం టచ్ చేస్తున్నట్టుగా ఉందన్నమాట ఈ ప్లేస్. చూడండి మనం ఆ మబ్బుల్లోంచే ఇప్పుడు కిందికి దిగాము. కొంచెం కిందికైతే వచ్చామన్నమాట. ఆ మబ్బులలో నుంచే మనము అవి టచ్ చేసి వచ్చామన్నమాట. అంత బాగుందన్నమాట ఇక్కడ ప్లేస్ అయితే. అక్కడ ఇంకా ఫొటోస్ కూడా అన్నీ తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ మ్యాప్ పెట్టుకొని వెళ్తున్నాము. అతను అదే చూపిస్తూ ఉన్నాడనమాట. ఈసారన్నా కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనేసి. కాకపోతే కరెక్టే అనమాట. ఇంకా మధ్యలో ఒక దగ్గర ఆగి అడిగాము ములాయంగిరి పీక్ ఎక్కడ అని చెప్పి. అక్కడ చూపించారు వాళ్ళు. అక్కడ బోర్డు కూడా ఉంది కానీ అది పర్ఫెక్ట్గా లేదనమాట. అందుకని చెప్పి మేము కన్ఫ్యూజ్లో అక్కడ ముందుకు స్ట్రైట్గా వెళ్ళిపోయాము బాబా బుడాంగిరికి. ఇంకా మొత్తానికైతే ఇప్పుడు మ్యాప్ చూసుకుంటూ మళ్ళీ కిందికి వచ్చి కింద అడిగి ఇంకా మొత్తానికైతే వచ్చేసామన్నమాట. ఇదే అనమాట మనకి ములాయంగిరి పీక్. అంటే ఇంకా ముందుకు ఉంది. అసలు ఎంత ట్రాఫిక్ అంటే కార్లు అయితే 1 కిలోమీటర్ నుంచే పార్కింగ్ చేసేసుకున్నారనమాట. మేము కూడా ఏంటంటే ఇంకా ముందు ప్లేస్ ఉందో లేదో అని అనుకొని మేము కూడా ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే కార్ అయితే పార్కింగ్ చేసుకున్నాము. ఇంకా కార్ పార్క్ చేసుకొని ఇంకా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. అక్కడి వరకు ములాయంగిరి పీక్ వరకు ఒక 1/2 కిలోమీటర్ నడిచాము. తర్వాత అక్కడి నుంచి పీక్ హైయెస్ట్ హిల్ కదా, కర్ణాటకలోనే హైయెస్ట్ హిల్ కాబట్టి ఆ హిల్ ఎక్కడానికి ఒక 500 స్టెప్స్ ఎక్కాలన్నమాట. మళ్ళీ ఇంకా మాకు సరిపోయింది. ఫస్ట్ ఈ 1/2 కిలోమీటర్ నడవడానికే రోడ్ అనేది ఇలా హైట్లో ఉందన్నమాట. అది నడుచుకుంటూ అక్కడికి పీక్ వరకు వెళ్ళడానికే ఫుల్ ఆయాసం వచ్చేసింది. ఇంకా అలాంటిది ఇంకా మళ్ళీ 500 స్టెప్స్ ఎక్కాలన్నమాట. హై ఎప్పుకోరి మిద్దరు కూడా అట్లా నిలబడి ఫోటో దింపుతా అక్కడే.
ఇంకా పైకైతే ఎక్కి వచ్చేసామండి. ఇంకా ఇక్కడికి రాగానే ఒక బండయితే కనిపించిందనమాట. అంటే ఒక షాప్ అయితే కనిపించింది. షాప్ అంటే షాప్ కూడా కాదు. చిన్నది బండి కొట్టులాగా ఉందనమాట. అదొక్కటే ఉంది అనుకొని మేము అక్కడే ఆగాము. కానీ ముందుకు వెళ్తే ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. కానీ మేము చూడండి ఈ చిన్నది ఇదొక్కటే కనిపిస్తే ఇక్కడ ఆగామనమాట. ముందుకు ఉన్నాయో లేవో ఏమైనా తినడానికి అని చెప్పేసి ఇక్కడే ఆగి ఇంకా ఏమైనా తిందాము అనేసి ఆగామనమాట. పిల్లలకి అప్పటికే ఆకలేస్తూ ఉంది. ఇక్కడ మ్యాగీ అమ్ముతున్నారనమాట. ఈ ములాయంగిరి పీక్ కానీ ఈ హైయెస్ట్ హిల్స్ స్టేషన్స్లో మొత్తంలో మ్యాగీ బాగా ఫేమస్ అనమాట. మ్యాగీ బాగా అమ్ముతున్నారు. కానీ చాలా కాస్ట్ అండి. మనకి ఇక్కడ ఒక 10 రూపీస్ పెడితే అంత మ్యాగీ ప్యాకెట్ వస్తుంది. ఆ 10 రూపీస్ది ఇక్కడ 60 రూపీస్ 70 రూపీస్ పెట్టి అమ్ముతున్నారనమాట. ఇంకా మొత్తానికైతే పిల్లలందరూ మ్యాగీ తిన్నారు. మేము కూడా మ్యాగీ తిన్నాము. టీ తాగేసాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4కే లేచాం కదా. మార్నింగ్ ఒకసారి టీ తాగాము. అప్పటి నుంచి ఇంకా ఈ తిరగడము అలా ఉండేసరికి ఇంకా ఫుల్ ఆకలేసింది. అందుకని చెప్పేసి టిఫిన్ లాగా అయితే మ్యాగీ అయితే తినేసాము. తిని ఇంకా ముందుకైతే వచ్చేసాము. వచ్చి ఇంక ఇక్కడ మా వారైతే ఏమీ తినలేదనమాట. తనకి మ్యాంగో కనిపించింది. ఇంకా తనకి మ్యాంగో అంటే చాలా ఇష్టం మా వారికి. ఇంకా తను అయితే మ్యాంగో తీసుకొని మళ్ళీ చాలా పెద్ద మ్యాంగో అనమాట. అది ఒక్క మ్యాంగోనే 250 రూపీస్ అనమాట. ఇంకా ఆ మ్యాంగో ఒకటి తీసుకొని పీసెస్ అన్నీ కట్ చేసి అందరం తినేసామన్నమాట. ఆ మ్యాంగో కూడా ఇదిగోండి ఇవే అనమాట స్టెప్స్. 500 స్టెప్స్ ఉంటాయండి. ఆ పైకి అయితే ఎక్కాలన్నమాట. ఫోమ్ చూసారా ఎంత ఉందో. ఇంకా పైకి ఎక్కుతున్న కొద్దీ ఇంకా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా మా వారు చూసారా స్టెప్స్ ఎక్కడం బదులు ఇలా సైడ్ నుంచి పైకి ఎక్కేస్తూ ఉన్నారనమాట. అలా అయితే బెటర్, ఈజీగా వెళ్ళిపోవచ్చు అనేసి ఇంకా అలా వెళ్తూ ఉన్నారు. మేమైతే ఇంకా ఇక్కడ కింద ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటూ ఎక్కుతూ ఉన్నాము. మా వారికి అయితే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండదండి. ఫొటోస్ పైన వీడియోస్ పైన అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే ఇంకా తనైతే ఏం దిగట్లేదు. ఫాస్ట్గా పైకి అయితే ఎక్కేశారనమాట పిల్లల్ని తీసుకొని. మేము 5గురం అయితే ఇంకా కిందనే అలా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాము. ఇంకా మొత్తానికైతే పైకి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత మా వారు పిల్లల్ని తీసుకొని పైకి తొందరగా వచ్చారు కదా. ఇంకా పిల్లలు కూడా ఫొటోస్ ఏం దిగలేదని చెప్పేసి నేను పైకి వచ్చిన తర్వాత పిల్లల్ని అయితే ఫొటోస్ అయితే దింపాను. ఇదే అనమాట ఇంకా హైయెస్ట్ హిల్ ములాయంగిరి పీక్. ఇక్కడ పైన ఇలా కనిపిస్తుంది కదా చిన్న గుడి అనమాట. ఇది ఇల్లులాగా కనిపిస్తుంది కదా. ఇది లోపల పైకి ఎక్కిన తర్వాత లోపల గుడి అయితే ఉందన్నమాట. ఇది పైనుంచి వ్యూ అనమాట. నాది ఇక్కడికి రాగానే ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయింది. నేను ఇంకో వేరే ఫోన్ నుంచి తీసాను. అదైతే సరిగ్గా ఉండదు వ్యూ అయితే. కాకపోతే బ్లర్గానే ఉంటుంది. కాకపోతే నేను అడ్జస్ట్ చేసుకోండి చూడండి. ఎలాగో ఫోమ్ ఉంది కదా, ఆ ఫోమ్లోనే ఇది కూడా కలిసిపోతుంది అనమాట. ఆ ఫోన్ కూడా అలాగే వస్తుంది. ఇంకా ఇది పైకి అయితే ఇలా ఎక్కాలన్నమాట. పైకి ఎక్కిన తర్వాత ఇది టెంపుల్. ఇది ఏం టెంపుల్ అంటే శివాలయం అండి. శివుని విగ్రహం అయితే ఉందన్నమాట. ఇంకా ఇక్కడ దర్శనం అయితే చేసుకొని ఎవరు లేరండి పైన, ఎక్కువగా లేరు. అందుకే తొందరగానే వెంటనే దర్శనం అయితే అయిపోయింది. ఖాళీగానే ఉంది చూసారు కదా. దర్శనం చేసుకొని కొద్దిసేపు అయితే కూర్చున్నామన్నమాట గుడిలోనే. ఒక 10 మినిట్స్ అలా కూర్చున్నాము. ఎందుకంటే పై వరకు ఎక్కాం కదా 500 స్టెప్స్. అందుకని చెప్పేసి కొద్దిసేపు గుడిలోనే ఒక 5 to 10 మినిట్స్ అలా కూర్చొని మళ్ళీ కిందికైతే వచ్చాము. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్న తర్వాత చూడండి ఎంత ఫోమ్ ఉందో. అప్పటికి 11, 12 అవుతూ ఉంది. మధ్యాహ్నం 11:30 అలా అవుతూ ఉంది. ఆ టైంకి కూడా ఫోమ్ అలాగే ఉంది. మీరు మధ్యాహ్నం టైం వచ్చినా కూడా ఇలాగే ఉంటుందంట. అక్కడ 3:30, 4కి అలా వచ్చినా కూడా ఇలాగే ఉంటుందంట. ఎండ టైంలో కూడా ఇలాగే మంచిగా ఫోమ్ ఉంటుందంట. అక్కడ అడిగితే చెప్పారనమాట. ఇంకా మొత్తానికైతే ఇలా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను. గాలి అయితే చాలా అంటే చాలా గాలి ఉందండి. అందుకే జుట్టు అంతా ఫుల్గా ఎగిరిపోతూ ఉందన్నమాట. ఇంకా అక్కడ ములాయంగిరి పీక్ అయిపోయిన తర్వాత ఇదంతా ఇప్పుడు ఈ రోడ్ చూస్తున్నారు కదా, ఈ రోడ్ అంతా ట్రెక్కింగ్ అయితే చేస్తారంట. అంటే మనకి ఎక్కడైతే ములాయంగిరి పీక్ అని కింద బోర్డు కనిపిస్తుందో అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయితే పై వరకు ట్రెక్కింగ్ చేస్తారు. అయితే చాలా మంది అంటే నడుస్తారంట కింద నుంచి పై వరకు. మన వీడియో మాకు 1/2 కిలోమీటర్ నడవడానికి బాబా గుడి అయితే
అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను. ట్రెక్కింగ్ చేస్తారో అర్థం కాలేదు. ఇంకా మొత్తానికి ములాయంగిరి పీక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము